వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్లే 10 మందికి షేర్ చేయండి. మీకు ఫ్రీ మెటీరియల్స్ కోసం ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. అలానే దీంట్లో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన యాప్లో ఆర్ఆర్బీకి సంబంధించినట్టు మొత్తం ఆన్లైన్ కోర్సు, అలానే మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ వీడియో క్లాసెస్లో ఉన్నాయి. మీకు నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పేపర్ మనకి 5/10/2018లో జరిగింది. ఓకేనా? సో దీంట్లో క్వశ్చన్స్లోకి ఎంటర్ అవుదాం. దిగువన ఉన్న ఏ ఫంక్షన్ గ్రూప్లో COOH ఉంటుంది? కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఉంటుంది. కార్బాక్సిలిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, ఒక హౌసింగ్ సొసైటీలో నివాసితుల్లో 5/8 వంతు మంది సొంత కార్లు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు అనుకుందాం? 5x మంది అనుకుందాం. దానిలో 5/8 వంతు మంది సొంత కార్లు. అందులో 3/4 వంతు మంది కార్ల యజమానులు పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉన్నారు. అంటే దీంట్లో 3/5 వంతు అంటే 3/4 × 5/8 × x అంటే 15/32x. అయితే పార్కింగ్ స్థలాన్ని కొనుగోలు చేస్తే 150 మంది అన్నాడు కాబట్టి ఇది ఎంతకు సమానం? 150కి సమానం. అంటే 15 1లు 15 10లు x = 320 మంది. అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు అక్కడ? 320 మంది. నెక్స్ట్ వన్ చూడండి. స్టార్ స్టార్ స్టార్, సర్కిల్ సర్కిల్ సర్కిల్, స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. అంటే దేంట్లో ఉంది స్క్వేరు? ఆప్షన్ డీలో ఉంది. చూడండి. నెక్స్ట్ వన్, కింది శ్రేణిలో ఏ సంఖ్యను ఉంచును అన్నాడు. చూడండి, ఇప్పుడు 2కి 5 గ్యాప్ ఎంత? 5. 7కి 17 గ్యాప్ ఎంత? 10. అలానే 15, ఇక్కడ 10, 20. నెక్స్ట్ ఎంత అవుతుంది? 25. 52 + 25 ఎంత నాన్న? 77. 77. నెక్స్ట్ వన్, 44 88 154. చూడండి, 44 88 154. సో ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? 11 పోతుంది. చూడండి, 11 4లు, 11 8లు, 11 14లు. మళ్ళీ ఏం పోతుంది? 2 2లు, 2 4లు, 2 7లు. ఇంకా దీంట్లో ఏమైనా పోతుందా? ఏం పోవట్లేదు. అంటే గాసాబా కనుక్కోమన్నప్పుడు ఇది కనుక్కుంటే చాలు. 11 2లు 22, 11 2లు 22. గాసాబా ఎంత? 22. ఒక వ్యక్తి యొక్క జీతము మొదటి సంవత్సరం 11% పెరిగి మరలా 11% తగ్గి, ఎప్పుడు కూడా సేమ్ పర్సంటేజ్ పెరిగి సేమ్ పర్సంటేజ్ తగ్గినట్లయితే మనం x²/100 అనే ఫార్ములా వాడితే సరిపోద్ది. -11² మనకి ఎప్పుడు కూడా సేమ్ పర్సంటేజ్ పెరిగి సేమ్ పర్సంటేజ్ తగ్గితే నష్టమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 11² అంటే ఎంత? 121/100 అంటే 1.21 -1.21 1.21. చూడనా, ఐ మరియు జేలు ఎదురెదురుగా నిలబడి ఉన్నారంట. ఓకే, ఐ నైరుతి వైపు తిరిగి ఉన్నాడు. అంటే ఐ నైరుతి. చూడండి, ఊయూతు ఆదా నైపావా. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. తెలుగు మీడియం, ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. సో నైరుతి వైపు చూస్తున్నాడు అంటే ఐ ఇక్కడ కూర్చున్నాడు అని ఎదురెదురుగానే. అంటే ఆటోమేటిక్గా జే ఎటు చూస్తున్నాడు? ఈశాన్యం. జే ఎటు చూస్తున్నాడు? ఈశాన్యం. ఇది చూడండి, సిలాలిజం. ఇది కొన్ని కుందేళ్ళు పిల్లలు, సమ్ ర్యాబిట్స్ ఆర్ చిల్డ్. అన్ని పిల్లలు బొప్పాయిలు, పపాయాస్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇది మినిమం మ్యాక్సిమం ఒకటే డయాగ్రామ్ వస్తుంది. సో మనం ఈజీగా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, అన్ని బొప్పాయిలు పిల్లలు. అన్ని బొప్పాయిలు పిల్లలు అవ్వదు. ఫస్ట్ది రాంగ్. కొన్ని కుందేళ్ళు బొప్పాయిలు అవుతాయి. అంటే ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి కదా, కుందేళ్ళు బొప్పాయిలు అవుతున్నాయిగా. ఇదే కదా బొప్పాయి. ఓకేనా? అంటే కేవలం రెండోది మాత్రమే అనుసరిస్తుంది. చూడండి, మనకి
రీజనింగ్లోనే మార్కులు పోతుంది. చాలామంది అర్థమెటిక్లో మార్కులు పోతుంది అని అనుకుంటారు, కానీ రీజనింగ్లోనే మనకి మ్యాక్సిమం మార్క్స్ పోతుంది ఆర్ఆర్బీలో. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, 69 మంది పురుషులు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. అంటే M1 D1 = M2 D2. సింపుల్. 69 మంది 6 రోజుల్లో చేసి 23 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? 23 3 6 18. సో ఆన్సర్ ఎంత అంటే 18. ఓకే. నెక్స్ట్ వన్, ఈ మొక్కలని అతికిస్తే ఏ చిత్రం తయారవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్, సేమ్ ట్రయాంగిల్, రెక్టాంగిల్. సో ఇక్కడ మనం అన్నిటిని ఉపయోగిస్తే సింపుల్గా కనపడుతుంది, అసలు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ట్రయాంగిల్, స్క్వేర్. ఓకేనా? సింపుల్గా ఇచ్చాడు ఈ క్వశ్చన్, మీకు అంత రావడం లేదు. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి. నవంబర్ 1525లో బయలుదేరి బాబర్ ఢిల్లీకి ఉత్తరాన 80 కిలోమీటర్ల వద్ద ఉన్న పానిపట్టు వద్ద ఏప్రిల్ 21న ఏ సంవత్సరంలో చేరుకున్నాడు అన్నాడు. అంటే 1926. జస్ట్ ఇది కూడా శిలాలజమే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గబ్బిలాలన్నీ నలుపులే, గబ్బిలాలు అన్నీ నలిపే. ఓకేనా? కొన్ని నలుపులు రెక్కలవి. ఓకేనా? రెక్కలవి. ఇప్పుడు ఇది మినిమం, అట్లానే మ్యాక్సిమం చూద్దాం. గబ్బిలాలన్నీ నలిపే, అలానే రెక్కలు. ఓకేనా? జాగ్రత్త. సో గబ్బిలాలన్నీ రెక్కలవి అన్నాడు. గబ్బిలాలన్నీ రెక్కలు అవుతున్నాయి ఇక్కడ? అన్నీ అన్నాడు. రాంగ్. కొన్ని రెక్కలు నలుపు, కొన్ని రెక్కలు నలుపులు అవుతున్నాయి. ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. అంటే రెండోది మాత్రమే అనుసరిస్తుంది. చూడండి స్టూడెంట్స్, మీకు అర్థమెటిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా 9014155708కి సో సెండ్ చేయండి. అట్లానే మన దగ్గర అర్థమెటిక్ ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, కానీ ఇప్పుడైతే మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 చెప్తున్నాము. ఓకేనా? సో లెవెల్ 1లో కంప్లీట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకుంటే మనకి ఎస్ఐ లెవెల్లో హై స్టాండర్డ్ ఇచ్చాడు. మొన్న POS CGL లెవెల్ని దాటి ఇచ్చేసాడు ఎస్ఐకి. ఆ లెవెల్లో చేయాలి అంటే మీరు ఒక సబ్జెక్ట్ని మినిమం ఇన్ని క్వశ్చన్స్ అని పెట్టుకోవాలి. ఒక 500 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండాలి ప్రతి టాపిక్ నుంచి. ఆ లెవెల్లో మీరు చేయగలిగితేనే బెటర్ చాయిస్. అట్లా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఇక్కడ ప్రొజెక్షన్ ఏంటంటే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ క్లాస్లో లెవెల్ 1 డిస్కషన్ చేస్తున్నాం. అలానే మార్నింగ్ 6 AM to 8:30 AM థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఓన్లీ ఒక టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం, లెవెల్ 2. ఓకే, లెవెల్ 2 దీంట్లో వచ్చేసరికి 50 క్వశ్చన్లు చెప్పి మళ్ళీ 25 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో ఇచ్చి మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది మీకు ఎస్ఐకి కానిస్టేబుల్ ఉద్యోగాలు రావాలి అంటే ఈ పేపరు చాలా అవసరం మనకి. ఓకేనా? సో ఇది హై లెవెల్ క్వశ్చన్స్ మీకు డైలీ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను. ఒకవేళ టెలిగ్రామ్లో గ్రూప్లో లేకపోతే ఈ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, జాగ్రత్తగా చూడండి డిస్క్రిప్షన్లో. ఓకేనా? నెక్స్ట్ వన్ క్రింది ఆకృతిలో ప్రశ్న చిహ్నం అన్నాడు వాడు. చూడన్నా వాడు ఇచ్చింది, సారీ ఇదిగో ట్రయాంగిల్లో ఫస్ట్ ట్రయాంగిల్ ఇచ్చా, లోపల సర్కిల్ అంటే లోపలిది బయటకు వెళ్ళి బయటిది లోపల. అంటే ఇప్పుడు ఇది లోపలిది బయటకు వస్తుంది, బయటిది లోపల. అంటే లోపల ఏం రావాలా? స్క్వేర్ రావాలి. స్క్వేర్ ఏమున్నాయి ఇక్కడ? సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్, చతుర్భుజంలోని కోణాల మధ్య నిష్పత్తి 3:4. చతుర్భుజం తీసుకుంటే మనం 360 డిగ్రీలు తీసుకోవాలి. ఒకవేళ ట్రయాంగిల్ త్రిభుజం అన్నాడు అనుకోండి 180 డిగ్రీలు తీసుకోవాలి. ఓకేనా? సో ఇది తీసుకుంటే ఇప్పుడు మనకి 3:4:5:6 అన్నాడు కాబట్టి 18 భాగాలు 360 డిగ్రీలు అయితే వాడు అడిగింది చిన్న భాగం ఎంత అన్నాడు. 3 ఎంత? 18 నుంచి 360 ఎలా వస్తుందన్న? 18 ఎంత అవుతుంది? 18 రోజులు 36, 28. అలానే 3 20 60. సో మొత్తం ఎన్ని డిగ్రీలు ఇది? 60 డిగ్రీలు. 60 డిగ్రీలు. జాగ్రత్త, ఇది ఇంపార్టెంట్. ఊహనలు, ఇలాంటి
దైవ ప్రార్థనా గీతాన్ని ముందెన్నడూ వినలేదు. చూడండి, నేను వినేసి చెప్తున్నాను, ఇది చాలా బాగుంది, ఇంతకుముందు ఎన్నడూ వినలేదు అన్నాను. సో దీని ప్రకారం అంచనాలు ఏంటి అని వేసుకుంటారు. చూడండి, కొన్ని ఇతర పాటలు పాడారు అంటే దీని విన్న తర్వాత బాగుంది, ఇంతకుముందు వినలేదంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, కొన్ని ఇతర పాటలు పాడారు. ఓకేనా. నెక్స్ట్ వన్, దైవ ప్రార్థన గీతాన్ని పాడటం దాదాపు అసాధ్యం. చూడండి, అవ్యక్తమైనవి అంటే రాంగ్ తీసుకుంటుంది, వ్యక్తమైనది అవ్యక్తమైనది గుర్తుపెట్టుకోండి. రెండు అంటే వీడు మాట్లాడిందేమో వినడం గురించి మాట్లాడితే ఇక్కడేం పాడటం గురించి చెప్పాడు, సో ఇది రాంగ్. తర్వాత దైవ ప్రార్థన గీతాన్ని పాడటం అసాధ్యం, ఇది రాంగ్. ఎప్పుడు కూడా 100% అనే విషయం మీనింగ్ వస్తే గుర్తుపెట్టుకోండి, 100% అనే మీనింగ్ వస్తే అది రాంగ్. మీరు స్టేట్మెంటు అండ్ ఎగ్జంప్షన్స్ ఆల్మోస్ట్ ఏపీలో మనం వదిలేస్తున్నాము. ఏపీలో చాలామంది స్టూడెంట్స్ మార్కులు ఇక్కడే పోతున్నాయి. ఇది ఈజీగా చేయొచ్చు. నేను దీని మీద ఒక వీడియో చేసి పెడతాను, ఒక 20-30 క్వశ్చన్లు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే అంచనాలు అవ్యక్తమైనవి. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూడండి నాన్న. సో ఇది డాట్ అటువైపు చూపిస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇటువైపు చూసింది. అంటే ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఇదో 45, ఇదో 45, ఇదో 45. ఎన్ని డిగ్రీలు, ఇది 135 డిగ్రీలు. అంటే 135 డిగ్రీలు తిరుగుతాయని మాత్రం క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ ఉండేది కాస్త 45, 45, 45, 135 డిగ్రీలు, 135 డిగ్రీలు. అంటే ఇప్పుడు దీనికి 135 డిగ్రీలు అంటే ఇదే. నెక్స్ట్ వన్, ఒక కూడిల్లో ట్రాఫిక్ లైట్లు వరుసగా 48 సెకండ్లు, 72 సెకండ్లు, 108 సెకండ్లు తేడా. చూడండి స్టూడెంట్స్, ఇది క్లాసులో ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇలాంటి మోడల్స్ మనకి రిపీటెడ్గా ఎగ్జామ్స్లో పడుతుంది. సో 9-15కి వెలిగిందంట. అయితే ఇప్పుడు 48, 72, 108 తీసుకుంటే 8 ఓకే. నెక్స్ట్ రెండు టేబుల్ తీసుకుందాం. ఓకే, 2 24, 2 36, 2 54. మళ్ళా రెండో టేబుల్ తీసుకుంటే 2 12, 2 18, 2 2 7, 27. అట్లనే మూడో టేబుల్ తీసుకుంటే 3 4, 3 6, 3 9. అగైన్ 2 2, 2 3. సో 9 పాదు కాబట్టి దింపేయండి. అగైన్ ఏం తీసుకుందాం, 3 2 పాదు 1 3 3. సో ఇక్కడ మొత్తం కలిపి తీసుకుంటే ఏమవుతుంది మనకి, ఇగో చూడండి, 2 2 2 2 ఎంత అవుతుంది, 4 2 8. అట్లానే 3 3 9, 9 3 27 ఇంటూ ఎంత అవుతుందన్న 8, 8 2 16, 8 7 56. మొత్తం కలిపితే ఎంత వస్తుందన్న, సో 216. ఓకే, 216 డివైడెడ్ బై 60. అంటే 216 అంటే మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది అనేది సెకండ్లు కదా, ఇది 216 సెకండ్లు. నిమిషాల్లోకి మార్చుకుంటే ఎంత టైం పడుతుంది. ఓకేనా. సో ఈ విధంగా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఎల్సిఎం కట్టే తీసుకుంటే అయిపోతుంది. అవి మళ్ళీ ఎప్పుడు వెలుగుతాయి అన్నాడు. ఎల్సిఎం కట్టుకొని వచ్చిన సెకండ్ని డివైడెడ్ బై 60 చేస్తే సరిపోతుంది. అది నిమిషాల్లోకి మారుస్తుంది, నిమిషాలని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూడన్నా, నవంబర్ 2020 నాడు ఈ వారం. ముందు ఫార్ములాలు తెలిసి ఉండాలి. డేటు, మంత్ కోడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్, మధ్యలో సెంచరీ కోడ్ ఉంది. సెంచరీ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. చూడండి, క్యాలెండర్ని ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. మనం అంటే శనివారంతో కొంతమంది మొదలు పెడతారు, ఆదివారంతో కొన్ని. ఈ ఫార్ములా శనివారం 0తో మొదలు పెట్టేదానికి ఉపయోగపడేది. అంటే డేట్ ఎంత 1, మంత్ కోడ్ నవంబర్ కోడ్ ఎంత 4, నెంబర్ సెంచరీ కోడ్ ఎంత మనకి 0642 కదా. నేను 2000 నుంచి 2099 అంటే ఎంత చెప్తున్నాను, కోడ్ 6.
నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత 20. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 20లో 4 ఎన్నిసార్లు పోతుంది 5 సార్లు పోతుంది. సో ముందు మీకు ఇది తెలిసి ఉండాలా, ఇది నెంబర్ ఆఫ్ బేసిక్స్ నాలెడ్జ్ తెలుసుంటే ఈజీగా అవుతుంది. మనకి ఎంత పోతుందంటే 36. దీన్ని 7తో భాగిస్తే 7 5 35. శేషం ఎంత? ఆ 36లో 35 పోతే శేషం 1. అంటే 0 శనివారంతో మొదలవుతుంది, 1 ఏ వారం అవుతుంది? ఆదివారం. అంటే మనకు ఆన్సర్ ఏ వారం అవుతుంది? ఇప్పుడు మనకి ఆదివారము. మానవ వీర్యంలో ఎన్ని క్రోమోజోలు ఉన్నాయి? 23. నెక్స్ట్ వన్, సాయంత్రం 12:23 గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళ మధ్య ఏర్పడు కోణం ఎంత అన్నాడు. సో ఇది మ్యాక్సిమం మనం క్లాస్లో డిస్కషన్ చేయం, ఎందుకంటే మనం 1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 ఇట్లా డిస్కషన్ చేస్తాం. కానీ 12 లోపు 12 to 1 గంట వచ్చాడు ఎప్పుడు అడిగినప్పుడు మనం డిగ్రీలు అడగం. మనకి θ = 11/2m - 30h అనే ఒక ఫార్ములాతో చేస్తాం. ఓకేనా? 11/2m - 30hతో చేస్తాము. అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే h అంటే ఎంత అంటే 0 అవర్స్, 12 to 1 గంట. సో 0. అప్పుడు 11/2m ఎంత అంటే 23 చేస్తే ఎంత అవుతుందంటే 253/2 అంటే 126.5 126.5 degrees 126.5 degrees. లేదా ఇంకొకటి ఒక రకంగా చేస్తాం, షార్ట్ కట్ ఉంది, బట్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. జాగ్రత్తగా డేటా అనాలిసిస్ ఆర్ఆర్బీకి ఇస్తున్నాడు, బట్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మీరు ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే ఆన్సర్ చేయగలరు. చూడండి, ఇక్కడ మనకు అర్థం కాని పాయింట్, ఇక్కడ R&D అన్నాడు, శాలరీస్ అన్నాడు, లోన్ ఇంట్రెస్ట్ అన్నాడు, ట్యాక్స్ అన్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. మౌలిక సదుపాయాలంటే దేనికి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? ఈ పాయింట్ అర్థం కాకపోతే ఇబ్బంది. ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి 100% తీసుకుంటాం. 100% 120 లక్షల కోట్లు తీసుకుంటాం, 120 lakhs crores. దాంట్లో వాడు అడిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగాడు కాబట్టి 30% ఎంత? 30 × 120/100. 0 క్యాన్సిల్, 12 3 36 లక్షల కోట్లు. 36 లక్షల కోట్లు. ఓకే, హీరా ఒక కారుని 47,000 రూపాయలు కొనుగోలు చేసి 3,000 రూపాయలు రిపేర్ చేశాడు. అంటే పెట్టుబడి 50,000 రూపాయలు. ఓకే, వాడు అమ్ముకున్నది 58,000 రూపాయలు. ఓకేనా? లాభం ఎంత అంటే 8,000 రూపాయలు. లాభము బై కొన్న వెల ఇంటూ 100. కొన్న వెల ఎంత అంటాడు? 50,000 ఇంటూ 100. చూస్తే 3 0 క్యాన్సిల్, 50 2 8 16%. ఓవరాల్గా మనకు వచ్చిన లాభ శాతం ఎంత అంటే 16%. నెక్స్ట్ మనం ఇచ్చిన శ్రేణిలో ఏ అక్షరం అన్నాడు? 4 7 10 13 అంటే 16 వస్తుంది. 16 2 ఉన్నాయి కాబట్టి తర్వాత ఏం చూద్దాం? RPNL అంటే -2 -2 -2 చేస్తే J. ఓకేనా? 18 16 14 12 10 అంటే J. ఓకేనా? గౌతమ బుద్ధుని తల్లిగారి పేరు. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. సో మాయ. ఓకేనా? పెంచిన తల్లి, అలానే కన్న తల్లిగారు మాయ. నెక్స్ట్ వన్, ఇది శిలాలజం. మేఘాలయ, షిల్లాంగ్. అలాగే బీహార్కి సంబంధించింది పాట్నా. నెక్స్ట్ వన్ వాడు ఏమన్నాడు? మాధురి యొక్క ఏకైక సోదరి యొక్క కుమారుడు రాజేష్. మాధురి తండ్రి గారికి రాజేష్ ఏమవుతాడు? మాధురి తండ్రి గారికి రాజేష్ ఏమవుతాడు నాన్న? మనవడు. ఓకేనా? నెక్స్ట్ వన్, జరగండి. ఈ రెస్టారెంట్ ఉత్తమమైన వేడి మరియు పుల్లని సూపుని అందిస్తుంది. ఓకే, తర్వాత వాడు ఏమన్నాడు? సూపు సర్వర్ ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. సో ఇది కొద్ది తెలుగు కన్వర్షన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్త. చెస్ ప్రపంచంలోకి వెళ్ళా ఉత్తమమైంది. ఎప్పుడు కూడా చెప్పాను 100% అనేది రాంగ్.
ఓకేనా. 100% ఏ వ్యక్తినైనా కంపారిజన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్లో రాంగ్, ఉత్తమమైంది అన్నాడు. అసలు ఇది ఎప్పుడు కూడా 100% చేయకూడదు ఈ క్వశ్చన్స్కి, చేస్తే అది రాంగ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకటి రాంగ్, కొద్దిగా ఈ క్వశ్చన్ కన్వర్షన్ ఇబ్బందిగా ఉంచండి. సూప్ సర్వేర్ ఇతర రెస్టారెంట్లో కొంత ఇట్లాంటిది కొంతవరకు ఉన్నాయి అన్నాడు, దాని మీనింగ్ కొంతవరకు ఓకే. జాగ్రత్త ఉన్నాను. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక సంవత్సరానికి 6% చొప్పున 2 సంవత్సరాలు 3 నెలలకు 2,500 రూపాయలపై సరళ వడ్డీ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 మనకి తెలుసు సింపుల్గా. 2 సంవత్సరాలు అన్నాడు, 2,500 ఇంటూ 2 సంవత్సరాల 3 నెలలు. జాగ్రత్త, 2 సంవత్సరాల 3 నెలలు 3/12, 3/12, 3 4 అంటే 2/1/4, 4 రోజులు 8 + 1 ఎంత అవుతుందన్న 9/4, 9/4. అలానే వడ్డీ రేట్ ఎంత 6%/100, 0 క్యాన్సిల్. ఓకేనా, 2 3 2 2 చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ అయ్యా జాగ్రత్త 3 25, 75 ఇంటూ 9/2. సో మనకి నియర్గా అప్రాక్సిమేట్గా క్యాల్కులేషన్ చేస్తే ఇది వస్తుంది, మొత్తం మల్టిప్లై చేస్తే. ఓకేనా. ఈ క్వశ్చన్ మీరు ఈ డేటాలు కొంచెం సేమ్ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఏం టాపిక్ ఏంటి అనేది కొంచెం ఇబ్బందికరంగా చూసుకోండి మీరు. ఇది డేటా సఫిషియన్సీ. ఇచ్చిన నెలలో 13వ తేదీ ఏమిటి అన్నాడు, అంటే 13వ తేదీ అసలు వస్తుందా రాదో చూసుకుంటే చాలు. ఆ నెల చివరి రోజు మంగళవారం. అయితే ఆ నెల చివరి రోజు మంగళవారం అయితే ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలిసి ఉండాలి. ఓకే, చివరి రోజు అన్నాడు 30-31 మనకు తెలియదు. బట్ ఆ నెలలో 3వ శుక్రవారం 16వ తేదీ మనకి క్లారిటీ ఇచ్చేశారు. 16వ తేదీ శుక్రవారం, అంతేగాని 16 వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్ 13వ తేదీకి వచ్చేస్తుంది. మనకి ఖచ్చితమైన ఆన్సర్ చేసి చూపించాల్సిన అవసరం లేదు డేటా సఫిషియన్సీకి. సో వస్తుందా రావట్లేదా. ఓకేనా, చూడండి 30, 42, 96 గాసాబా అంటే అన్నింటిలో కామన్గా పోయే నెంబరు. ఓకే, దీంట్లో 4 పోదు, 2 పోతుంది, ఇక్కడ 2 పోతుంది, 2 పోతుంది, అట్లానే 8 పోదు, 6 పోతుంది కూడా 6 సింపుల్గా చేసి పడేయచ్చు. 6 ఏళ్ళు 6 1 6 6. సో అన్నిట్లో 6 పోతున్నాయి కాబట్టి గాసాబా ఏమవుతుందన్నా మనకి, సో 6. ఆన్సర్ ఈజ్ 6. ఓకేనా, ఆన్సర్ ఈజ్ 6. నెక్స్ట్ వన్, క్రింది సమీకరణంలో x విలువ కనుక్కోండి. బాబు ఇలాంటి క్వశ్చన్స్ మనకు 100% ఇస్తున్నాడు. జాగ్రత్త, 12 5లు 12 లోపలికి తీసుకెళ్తే 60x మైనస్ 12 48, 16 5లు 80x ప్లస్ 16 1 16. సో ఈ 60ని ఇటు తీసుకెళ్దాం, 16ని ఇటు తీసుకొద్దాం. సో 16 మైనస్ 48 చేస్తే ఇక్కడ 80 మైనస్ 60 ఎంత అవుతుంది 20x. తీస్తే 48లో నుంచి 16 పోతే 32, అంటే మైనస్ 32 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముంది ఆన్సర్ చూడండి మైనస్లో. సో అక్కడ మనకి ఎగ్జాక్ట్గా రావాల్సింది ఇక్కడ ఎంత అంటే ఇక్కడ జాగ్రత్త ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఇటు వస్తే మైనస్, మైనస్ కాబట్టి 1 మినిట్, ఇది ప్లస్ కాబట్టి మైనస్ ఎంత అవుతుంది 64. 64/20, 64/20 అంటే 232, అంటే -32. ఓకేనయ్యా. నెక్స్ట్ క్వశ్చన్, దర్పణ ప్రతిబింబం. ఆ నీటి ప్రతిబింబం ఏంటంటే నాన్న, సారీ పైది కిందికి, కిందిది పైకి, అట్లానే కాకుండా మనకి దర్పణ ప్రతిబింబం వేరు, నీటి ప్రతిబింబం పేరు. దర్పణ ప్రతిబింబం అంటే ఏమవుతుంది మనకి అర్ధ ప్రతిబింబం. అర్ధ ప్రతిబింబంలో ఏమవుతుంది ఎడమ కుడి ఏమవుతుంది. ఇంకోటి క్వశ్చన్ చేసేటప్పుడు అర్థం ఎక్కడ పెట్టాడో చూసుకోండి. ఇదిగో ఇక్కడ పెట్టాడు అర్థం, వాడు అయ్యా ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటాడు వాడు. సో జాగ్రత్త చూడండి, ఇప్పుడు దీనికి ఆపోజిట్, ఇది ఎడమ ఇది కుడి అవుతుంది, ఏ అలానే ఏ అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి WAN. ఆన్సర్ ఈజ్ ఏ. చూడండి ఈ క్వశ్చన్లు మనం సింపుల్గా చేయొచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయొచ్చు. 2x + 4 and 7x + 4 = 4/9. సో 9 రోజులు 18x, 9 4 36,
4 7 28x 4 4 16. సో ఇటు తీసుకెళ్ళిపోయి తీసుకొస్తే ఇది ఎంత అవుతుందంటే 20. ఆ 28లో 18 పోతే 10x, అంటే x వాల్యూ ఎంత వస్తుందంటే 2. సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ పడేసాను అనుకోండి, 2 × 2 7 × 2 ఎంత అవుతుంది 4:14. ఇది ఆన్సర్ వస్తుంది ఇక్కడ. బట్ దీనికన్నా కూడా కొంచెం బెటర్ చాయిస్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చూసుకోవచ్చు. 2:7 రావాలంటాడు, ఇది రాదు, ఇది వస్తుంది. ఒకవేళ 2:7 2 నెంబర్లు కలిపితే దీనికి 2 2 కలిపాను అనుకోండి, అంటే ఆన్సర్ 4. ఇక్కడ 4 కలపమన్నాడు కాబట్టి ఇది రాదు, 4 9. సో 4:14 అంటే దీనికి 4 దీనికి 4 కలిపితే ఎంత అవుతుంది 8 18. సో దీని ద్వారా 2 4 2 9 4:9 నిష్పత్తి వస్తుంది. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు కానీ బట్ మనకి ఇది కొంచెం ఐడియా ఉంటే చాలు మీకు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు వాడు, మనమందరం కూడా మన ఆలోచనలు యొక్క బాధితులం ఒక వార్తాపత్రికలోని కాలము శీర్షిక పేర్కొన్నది. చూడండి, కొంచెం తెలుగు కన్వర్షన్ చాలా ఇబ్బందిగా వేస్తున్నాడు వాడు. మనందరం కూడా మన ఆలోచనల యొక్క బాధితులం. ఓకే, ఒక వార్తాపత్రికలోని కాలము శీర్షిక పేర్కొంది. సో ఇది కల్పనలు అంటే ఊహనలు, దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఆలోచించగలం. మన చర్యలన్నీ కూడా మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వాడిచ్చిన ప్రతి చర్య కూడా 100% మనం చెప్పలేదు కాబట్టి కొంతవరకు అవకాశం ఉంది. మన చర్యలు అన్నీ కూడా మన ఆలోచనల మీద ఆధారపడి ఉన్నది. రెండోది, న్యూస్ పేపర్లో సమాచారం యొక్క అత్యుత్తమ వనరు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, వాడు ఇక్కడ మాట్లాడిన దానికను ఇక్కడ మాట్లాడిన దానికి సంబంధం లేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేద్దాం. కల్పన ఒకటి మాత్రమే నిస్సందేహమైనది. ఓకే, కొంతవరకు ఇది అవకాశం ఉంది. మన చర్యలన్నీ కూడా మన ఆలోచనల ఆధారంగా ఉంటాయి. ఓకేనా? మనం ప్రతి పని కూడా మన ఆలోచన ద్వారా చేస్తున్నాము అంటున్నాడు. నెక్స్ట్ వన్, చతురస్రాలు ఎన్ని అన్నాడు. చతురస్రాలు ఎన్ని అన్నప్పుడు జాగ్రత్త అండి. ఇప్పుడు ఇది 1 2 3 4 5 అవునా? ఇగో ఇది 1 6 చూడండి. ఒక్కొక్కటి 2 మీటర్ల వెడల్పుతో నెహ్రూ రోడ్డు మరియు జూ పార్క్ రోడ్లు అనే 2 క్రాస్ రోడ్లు సమకోణముతో 72 మీటర్లు మరియు 48 మీటర్లతో ఉందంట. దీనికి సమాంతరంగా వాడు ఏమన్నాడు, 2 మీటర్లు అన్నాడు. సో ఈ క్వశ్చన్ ఒకటి డైరెక్ట్గా చేయొచ్చు. L+B - D × D చేస్తే సరిపోతుంది. సో దీనికి ఖర్చు 150 రూపాయలు అన్నాడు, 150 రూపాయలు అన్నాడు. L ఎంత అంటే 72, B ఎంత అంటే 48 - 2 × 2 చేస్తే ఎంత అవుతుంది 120 - 2 × 2. సో 118 × 2 చేస్తే 216, 2 1 2 + 1 3 2 ఇంటూ వాడు 150 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంట. సో ఖర్చు పెడితే ఇప్పుడు చూడండి 3 × 5 ఏ విధంగా ఖర్చు చేసుకుంటా పోతే వాడికి జారండి 15 × 236 వేస్తే మనకి 35,400 రూపాయలు వస్తుంది. 236 ఈ విధంగా చేసుకుంటా పోతే 35,400 రూపాయలు వస్తుంది బిల్లు మనకి మొత్తం. ఓకేనా? నల్లరాతి ఎడారి ఎక్కడ నెలకొన్నది అంటే అది యునైటెడ్ స్టేట్స్లో ఉన్నది. నెక్స్ట్ వన్, దీంట్లో సరిపడని దానిని కనుక్కోండి అన్నాడు. అన్నీ కూడా ప్రతిదాన్ని టచ్ చేస్తున్నాయి. అవునా? చూడండి, కొంత భాగం టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేయట్లేదు. సో ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ వన్. ఈ రెండింటికి రిలేషన్ చూడండి. ఇక్కడ ఉన్నదానికి దీనికి ఆపోజిట్, అలానే ఇక్కడ ఉన్నదానికి ఆపోజిట్. సింపుల్గా అయిపోద్ది లెక్క. ఓకే, నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్. ఇది కూరగాయలు క్యాప్సికమ్ బీన్స్. క్యాప్సికము మరియు బీన్స్ 2 కూడా కూరగాయలే కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. కూరగాయల్లో క్యాప్సికమ్ మరియు బీన్స్. ఆన్సర్ 2.
చూడండి 125 ద్వారా 8795ని భాగించండి అన్నాడు. సో 125కి షార్ట్ కట్ ఏంటి అంటే జారండి ఎన్ని ఇక్కడ ఎన్ని అంకెలు 8795 3 సున్నాలు పెట్టి అయ్యా 5 25 125 3 ఉంటాయి ఇక్కడ. 5 వచ్చినప్పుడు ఏం 2తో 0 పెట్టి 2తో భాగించడం, 25 వచ్చినప్పుడు 2 సున్నాలు పెట్టి 4 తోటి, 125 వచ్చినప్పుడు డివైడెడ్ బై 8 చేయండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, కొంతవరకు సేఫ్ జోన్. అంటే 8 ఒకట్లు ఇది 7 పోదు కాబట్టి 0, 8 9 72. అలానే ఇంకెంత మిగులుతుంది 72 పోతే 7 75 మళ్ళా 79. ఇక్కడ 2 ఉన్నది ఒకే ఒకటి ఉంది 70. సో ఆన్సర్ ఈజ్ 3755. ఓకేనయ్యా, ఇది 125కి షార్ట్ కట్. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ ఇది ఒక రకంగా ప్రకటన, ఇదన్నీ ఒకే రకంగా ఉంటాయి దగ్గరగా. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి వాటి ప్రజాదరణ పెంచడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలా అని అడిగాడు. సో ఒకడు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు సబ్సిడీ ఇవ్వాలా అని. ఒకడు వచ్చి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, అవును ఇది విద్యుత్ వాహకాల అమ్మకాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అవును, ఒకవేళ సబ్సిడీ ఇస్తే ఏమవుతుంది, కంపల్సరీ కొంటారు మన వాళ్ళు. అవునా. రెండోవాడు అన్నాడు, లేదు ప్రజలు అటువంటి సబ్సిడీల కొరకు ఎదురు చూడరాదు, వాతావరణాన్ని కాపాడుకోవడం కొరకు వారు ముందుకు రావాలి. మ్యాక్సిమం ఎక్కడెక్కడైనా సరే మనకి ఏమవుతుంది, సబ్సిడీ కోసం ఎక్కడైనా చూస్తారు. డెవలప్మెంట్ అవ్వాలి అంటే కంపల్సరీ సబ్సిడీ ఇవ్వాలి. ఓకే, ఆన్సర్ ఈజ్ కేవలం ఒకటి మాత్రమే బలమైంది, వాదనలు, ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్, ఈజీ క్వశ్చన్. డాలర్ అంటే ప్లస్ అని, ఇక్కడ డాలర్ ప్లస్ అని, తర్వాత @ అంటే ఇంటూ అని, హ్యాష్ అంటే మైనస్ అని, స్టార్ అంటే ఏమవుతుంది మనకి డివైడెడ్ బై ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏది వాడాలి, దీంట్లో డివైడెడ్ బై వాడాలి, అంటే 9 9. సో తర్వాత ఏం వాడాలి, ఇక్కడ ప్లస్, హ్యాష్ అంటే ఏంటి మైనస్. సో ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ ఇంటూ ఉంటుంది. సో 8 3 అంటే 19 + 24 మైనస్ 9 చేస్తే మనకి 9 పోతే ఎంత అవుతుంది, ఇక్కడ 10 అంటే 10 + 24 34. బోర్డ్మాస్ రూల్ ప్రకారం చేయాలి, గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్లో అతిపెద్ద నగరం ఏది, సౌ పోలో. సో వాడు ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నాడు క్వశ్చన్స్, కొద్దిగా మీ జీకే మీద కొంచెం గ్రిప్ తీసుకోండి మీకు. ఓకేనా. నెక్స్ట్ 10816 యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ కనుక్కోవటం. చూడండి ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ ఎంత ఉంది, సింపుల్ లాజిక్ 16 ఉంది. సో 6 36, 14 14 ఎంత అవుతుందన్న 14 196. ఇక్కడ ఇది లేదు, సో 36 కాదు, సో 96 కాదు. ఇప్పుడు 2 ఉన్నాయి, 104 96. సో 4 అంకెలకి ఇక్కడ 96తో 96 మల్టిప్లికేషన్ చేసామనుకోండి 4 అంకెలే వస్తుంది. కాబట్టి 104 చూడండి, 104 షార్ట్ కట్ ఏంటి, 4 యాడ్ చేసి 108. 4 స్క్వేర్ ఎంత నాన్న 16. సరిపోయిందా, 10816. ఇదో పద్ధతి. రెండోది ఏంటి, 10816 చేస్తే 2 అంకెలు 3 అంకెలు తీసుకోండి, 10తో మల్టిప్లై చేస్తే 10 10 100, 8 16, 10కి డబల్ 20. సో ఇక్కడ చివరి 6 రావాలంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 4 4 16, 6 6 36. ముందు 4 పెడదాం, పెట్టి 4తో మల్టిప్లై చేస్తే 4 4 16, 4 2 8. సరిపోయిందిగా, అంటే ఆన్సర్ ఏంటి 100. ఇది ఒక రకంగా, ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది నాన్న. ఏమన్నాడు వాడు, అయ్యా రజిత తన ఫోన్ని 6360 రూపాయలకు అమ్మడం ద్వారా కొన్నేళ్ల క్రితం దాని ధర కంటే 47% తక్కువ ధరకి అమ్ముకుంది, అంటే 53% అమ్ముకుంది. 6360. అయితే 13% లాభం రావాలన్నాడు. 13% ఎంత అంటే 113 ఎంత చేస్తే 113 ఇంటూ 6360 బై 53. ఓకేనా, 53. ఓకేనా. దీన్ని చేసుకుంటే మనకి మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 13,560 రూపాయలు వస్తుంది. 13,560 రూపాయలు వస్తుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్. మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనే. నెక్స్ట్ 40 మంది ఉన్న ఒక వరుసలో మిస్టర్ ఎక్స్ యొక్క స్థానం ఎంత అని అడిగాడు.
సో వాడు సాను వస్తుందా లేదా తీసుకుంటే సరిపోతుంది. ఇది డేటా సఫిషియన్సీ అంటారు నాన్న. సో 16 మంది వ్యక్తులు మిస్టర్ ఎక్స్ ముందు ఉన్నాడు. సో ఇక్కడ 16 మంది ఉన్నారంటే ఆటోమేటిక్గా 40 మందిలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. ఓకే, దీని ద్వారా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. రెండో పాయింట్ ఏమన్నాడు, 23 మంది వ్యక్తులు మిస్టర్ ఎక్స్ వెనుకున్నారు. యువతలు 23 మంది ఉన్నారంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. అంటే దీని ద్వారా సపరేట్గా ఆన్సర్ వస్తుంది, దీని ద్వారా సపరేటే. అంటే 1 కానీ లేక 2 కానీ సరిపోతాయి. దీపిక మరియు ఆమె తల్లి వయసు 3x మరియు 11x. 3 సంవత్సరాల తర్వాత ఎంత రేషియో అన్నాడు, 1:3. అంటే దీని మీనింగ్ ఏంటి, 3x/11x ప్లస్ 3 చేస్తే 1/3. 3 9x ప్లస్ అండ్ 3 9 చేస్తే ఎంత వస్తుంది, 11x ప్లస్ 3 చేస్తే 2x = 9లో 3 పోతే 6, 2 3 x ఎంత అవుతుంది 3. x 3 అవుతుందంటే దీపిక వయసు అని అడిగి, దీపి ఎంత ఇదే కదా, 3 3 9 సంవత్సరాలు, 3 3 9 సంవత్సరాలు. ఇదొక పద్ధతి. 3:11 అన్నాడు, తర్వాత 1:3 అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత అనే పదం వస్తుంది. ఓకే, సో ఈ విధంగా డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకేనయ్యా. 3 9 9 ఇక్కడ 9 ఇక్కడ 11 అయ్యా 11. ఓకే, 3 3. సో దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ తీసుకోవచ్చు. ఒక కారు 105 km/h వేగంతో తన ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేస్తుంది. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఓకే, చేస్తే డిస్టెన్స్ 105 × 7 అలా ఉంచండి. ఇది దూరం. ఇప్పుడు ఈ దూరాన్ని 10 గంటల్లో ప్రయాణించాలంటే వేగం ఎంత, డిస్టెన్స్ బై టైం వేస్తే సరిపోతుంది. డిస్టెన్స్ ఎంత, 105 × 7/10 చేస్తే మల్టిప్లై చేస్తే 7 5 35, 7 1 బై 10 చేస్తే ఎంత అవుతుంది, 73.5. 73.5. దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో 17.22% వాటా అందిస్తున్న అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ఏ రాష్ట్రంలో కలదు, ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడంటే 3 ఆటలు ఉన్నాయంట, L M N. ఈ N అనే 3 ఆటలు ఆడుతున్నారు. వాడు అడిగే క్వశ్చన్ ఏంటో L అనే ఆటలు అన్నాడు. సో ఈ మొత్తం కలిపితే సరిపోదు. ఓకే, L అనే ఆడాట. ఓకేనా. సో తీసుకుంటే ఆన్సర్ 40. ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు, హలోఫైట్స్. దీనిలో భిన్నంగా ఉన్నదాన్ని తెలపండి. సో ఆన్సర్ ఈజ్ సి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమెటిక్లో ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మన దగ్గర హర్షిత్ ఇన్స్టిట్యూట్లో మీకు జిఎస్కి సంబంధించి గ్రూప్ 2 లెవెల్లోను, అలానే మ్యాథ్స్ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగు మరియు ప్యూర్ మ్యాథ్స్ మొత్తం CGL లెవెల్ దాటి వెళ్తుంది. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 లెవెల్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఒకవేళ జాయిన్ అవుదామని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, 9030450459కి. ఓకేనయ్యా.